నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వనమ వెంకటేశ్వరరావుపై 2019లో హైకోర్టులో పిటిషన్ వేశానని బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు అన్నారు. వాదనలు విన్న కోర్టు తీర్పిచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే దిశగా యాంటీ డ్రగ్ గంజాయి క్యాంపెయిన్ను విశాఖ పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పీఎం పాలెం సమీపంలో ఉన్న వైజాగ్ కన్వెన్షన్లో గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం వారికి డ్రగ్స్ వద్దు, చదివే ముద్దు అను నినాదంతో నిర్వహించారు. తిరుమల శ్రీవారిని సినీ నటులు రమ్యకృష్ణ, బిత్తిరి సత్తి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పోస్ట్ కార్డుల ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మన్నూరు మండల పరిధిలోని డబూర్ గ్రామంలో ఇస్మాయిల్ ఖాద్రీ దర్గా వద్ద ఘనంగా గంధాలు నిర్వహించారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుందని, ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాజోలులో జన సైనికులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎల్ఈసి బైపాస్పై రాజోలు నియోజకవర్గం జన సైనికులు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలోకి దిగి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరులో ఎడ్లపల్లి రామ్సూది నేతృత్వంలో నిరసన చేపట్టారు. జోగి రమేష్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తెలంగాణను వర్షాలు వదలట్లేదు. గత వారం రోజులుగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొదట్లో ముసురులతో వణికించిన వాన మెల్లగా భారీ నుంచి అతి భారీ వర్షాలుగా మారి భయపెడుతోంది. ఇక హైదరాబాద్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఎప్పుడు గ్యాప్ ఇస్తుందో కూడా తెలియట్లేదు. దీంతో నగరవాసులు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం గ్రామస్తులు, బంధువులు ఉప్పొంగుతున్న వాగులో పాడేమోస్తూ ఈదుకుంటూ వెళ్లారు. చేర్యాల మండలం వేచరిని గ్రామంలో జరిగింది ఈ ఘటన. శ్మశాన వాటిక వాగు అవతల వైపు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగు దాటి అంత్యక్రియలు చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. తాజాగా మూవీ టీం ఏలూరులో సందడి చేసింది. థియేటర్లో అభిమానులతో ముచ్చటించి వారిలో జోష్ నింపింది. చిత్రాన్ని ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిసింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి శివారులోని పూజిత హోటల్ ముందు ఆగిన ఆరెంజ్ ట్రావెల్ బస్సులో భారీ చోరీ జరిగింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒరిస్సాకు చెందిన వ్యాపారి నుంచి 28 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగులు. టిఫిన్ కోసం బస్సు హోటల్ ముందు ఆగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓబుల్ నాయుడు పాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి అదుపు తప్పి కాల్వలో బోల్తా కొట్టింది. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, 21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని చెరువు కట్ట వద్ద లింగేశ్వర కిరాణా దుకాణంలో నిల్వయించిన టపాకాయలు షార్ట్ సర్క్యూట్తో పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించడంతో ఇళ్లలోని వాళ్ళు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఓ దశలో పక్కనే ఉన్న గృహాలకు భారీగా మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బోస్ జనసేనలో చేరుతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. మరోవైపు చెల్లుబోయినకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేళ్ల చెరువులోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలిపోయి కింద పడడంతో 5గురు కార్మికులు మృతి చెందారు. మృతదేహాలను చూపించాలని, ప్రమాద శకలాలను తొలగించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్సీ కళ్యాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.